హే గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శివరామకృష్ణ. గాయ్స్ మీ ముందుకి నేను చాలా రోజుల తర్వాత అయితే రావడం జరిగింది. ఎందుకంటే మన యొక్క పై నెట్వర్క్ గాని, సిద్రాలో ఈ మధ్య ఎక్కువగా అప్డేట్స్ రావట్లేదు. అది వచ్చినా అది నోట్స్‌కి సంబంధించి అవి వస్తున్నాయి గానీ, ఓకే. ఏదైనా ముఖ్యమైన అప్డేట్ ఉంటే నేను వీడియో చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. ఎదురు చూస్తున్నాను కూడా. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఒక మంచి క్రిప్టో ప్రాజెక్ట్ అయితే రీసెంట్‌గా మన అందుబాటులోకొచ్చింది. దాని పేరే స్ప్రౌట్ నెట్వర్క్. స్ప్రౌట్ అంటే మీకు అందరికీ అర్థం తెలిసే ఉంటది. స్ప్రౌట్ అంటే ఏంటంటే మొలకెత్తిన అంటే ఒక, ఒక చిన్న చెట్టు మొలకెత్తితే ఎలా ఉంటుందో అలా ఉంటుందనమాట. దానికి సంబంధించిన లోగోనే వాళ్ళు ఇవ్వడం జరిగింది. చూసారు కదా! మొలకెత్తిన ఒక చిన్న మొలక. ఓకేనా? దీని యొక్క ముఖ్య ఉద్దేశం గురించి మాట్లాడే ముందు మన ఛానల్‌కి ఎవరైతే ముందుగా వచ్చారో అంటే విజిట్ అవుతున్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక నిజంగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళని మీ కింద అంటే రిఫర్ చేసుకోవడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది. దయచేసి ఈ వీడియోని ఉపయోగించుకోండి. అలాగే ఇప్పుడేంటంటే మన వాట్సాప్ ఛానెల్‌లో ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో వాళ్ళు దయచేసి కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. దాని ద్వారా జాయిన్ అవ్వండి. అలాగే దీనికి సంబంధించిన రిఫరల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. దయచేసి జాయిన్ అవ్వండి. అలాగే ఇప్పుడు నేను దీని గురించి చెప్పే ముందు అసలు ముందుగా ఇది ఎలా మనం రిజిస్టర్ అవ్వాలో అన్నది నేను చెప్పిన తర్వాత అసలు ఇది దేనికి సంబంధించింది? అసలు ఎలా? అనేది నేను ఒకసారి మీకు చెప్పబోతున్నాను. దయచేసి ఇప్పుడు మనం ముందుగా అసలు ఎలా మనం ఇది రిజిస్టర్ అవ్వాలో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా మీరు ప్లే స్టోర్‌లోకెళ్ళండి. ప్లే స్టోర్‌లోకెళ్ళి స్ప్రౌట్ ఎస్‌పిఆర్‌ఓయూటీ స్ప్రౌట్ నెట్వర్క్ అనగానే ఇక్కడ మనకు వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇగో ఇది ఉంది కదా! ఇగో స్ప్రౌట్ నెట్వర్క్ ఇన్‌స్టాల్ చేయండి. ఇది కూడా యాక్చువల్లీ ఇది ఒక వ్యక్తి అంటే అతను పెద్ద క్రిప్టో ఇన్‌ఫ్లుయెన్సర్. అతను ఈరోజు దీని గురించి పోస్ట్ అయితే చేయడం జరిగింది. దాని ద్వారా నాకు తెలిసిందనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్విట్టర్‌లో స్ప్రౌట్ నెట్వర్క్ గాని, మన మెయిన్ క్రిప్టో ప్రాజెక్ట్స్ లైక్ పై నెట్వర్క్ అండ్ ఇంటర్‌లింక్, కీ చైన్ నెట్వర్క్ ఇవన్నీ ఉన్నాయి కదా! వాటిని కూడా ఫాలో అవ్వండి. ఈ మధ్య హ్మ్, వీటిని కూడా ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇంటర్‌లింక్ అనేది కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్. ఓకేనా? ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. దాని ద్వారా కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? అలాగే మన పై నెట్వర్క్ ఎవ్రీడే మైనింగ్ చేయండి. అలాగే కీ చైన్ నెట్వర్క్ కూడా ఆల్రెడీ కాయిన్ గీకోలో లిస్ట్ అయింది. దాని ప్రైస్ 7-10 రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతా ఉంది. దయచేసి ఎవరు దీన్ని మిస్ అవ్వకండి. కీ చైన్‌లో మరో బ్యూటీ ఏంటంటే బిట్‌కాయిన్ కూడా మనం మైనింగ్ చేయొచ్చనమాట. వితౌట్ ఎనీ యాడ్స్. ఇప్పుడు కొన్నున్నాయి బిట్‌కాయిన్ మైనింగ్ అంటే యాడ్స్ చూస్తేనే మనం మైనింగ్ చేయడానికి కుదురుతుంది. స్పీడ్ అనేది పెరుగుతుంది. కానీ కీచైన్ నెట్వర్క్ యాప్ అనేది దాంట్లో మనం ఈజీగా దాన్ని మైనింగ్ చేయాలన్నా సరే, మనం యాడ్స్ చూడాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు బిట్‌కాయిన్‌ని మైనింగ్ చేయాలనుకుంటే దాంట్లో ఒక 3 మెంబర్స్‌నైతే ఖచ్చితంగా రిఫర్ చేయాలి. రిఫర్ చేస్తేనే మనం బిట్‌కాయిన్ మైనింగ్ చేయడానికి అర్హులం. ఓకేనా? ఇప్పుడు మనం ఇది ఒకసారి చూద్దాం స్ప్రౌట్ నెట్వర్క్. ఇలా డౌన్‌లోడ్ అవుతుంది కదా! ఓపెన్ అని కొట్టండి. ఓపెన్ అని కొడితే ఇక్కడ యాక్సెప్ట్ అని కొట్టేయండి. యాక్సెప్ట్ అని కొట్టండి. మీరు దేని ద్వారా జాయిన్ అవ్వాలని కంటిన్యూ విత్ గూగుల్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏదో ఒక మీ మెయిల్ ఐడీ ఉంటుంది కదా! దాని మీద క్లిక్ చేసి చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అని వస్తుంది కదా! ఇన్విటేషన్ కోడ్ ఏం లేదు అన్నీ స్మాల్ లెటర్స్‌లో ఎస్ఆర్‌కే. ఎస్ఆర్‌కే అనేది నా ఇన్విటేషన్ కోడ్. ఇది మీకు నచ్చితే నాది పెట్టుకొని నా ఇన్విటేషన్ కోడ్ పెట్టి మీరు కూడా జాయిన్ అవ్వండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీ నిక్ నేమ్ మామూలుగా ఏదో ఒకటి. అంటే మన పేరే ఉండాలని లేదు. ఏదైనా పెట్టుకోవచ్చు మనం. ప్రొఫైల్ పిక్ ఇందులో ఏదైనా మనం క్లిక్ చేసుకోవచ్చు. నేను స్ప్రౌట్ నెట్వర్క్ మనం చేస్తున్నాం కాబట్టి స్ప్రౌట్ మీద క్లిక్ చేశాను. కీప్ మీ అప్డేటెడ్. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీ ఇన్విటేషన్ కోడ్ ఏమై ఉండాలనుకుంటున్నారో ఇప్పుడు మీరు మీ ఇన్విటేషన్ ఏదైతే ఉండాలి అనుకుంటున్నారో అది మీరు పెట్టుకోవచ్చనుకోండి. మీకు నచ్చింది. నేనైతే మామూలుగా ఇది పెట్టుకుంటున్నాను. కంటిన్యూ కొట్టండి. ఇది ఆల్రెడీ ఎవరో పెట్టుకొనున్నారు. సో, ఇది కాదు వేరేది పెట్టుకోమని చెప్తుంది. ఓకేనా? నేనిప్పుడు మార్చాను. ఇది కూడా ఆల్రెడీ ఉంది. ఓకే. లక్ష్మి అని పెట్టాను. అది తీసుకుందనమాట.
ఇక్కడ ఇలా వచ్చింది కదా! దీన్ని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కూడా కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఎనేబుల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైనా మన మైనింగ్ ఆగినా, ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినా మనకి నోటిఫికేషన్ రూపంలో మనకొస్తుందనమాట. ఎలో మీద క్లిక్ చేయండి. ఇలా వచ్చింది కదా! ఏం లేదు, ఇక్కడ నెక్స్ట్ కొట్టేయండి. ఇక్కడ నెక్స్ట్ కొట్టేయండి. ఇక్కడ నెక్స్ట్ కొట్టేయండి. ఇక ఫినిష్ అని కొట్టేయండి. ఏం లేదు, ఇక్కడ మనం ట్యాప్ చేయాలనమాట. ట్యాప్ టు స్టార్ట్ ఎర్నింగ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక బ్యూటీ ఏంటంటే, ఇక్కడ మనకు బూస్ట్ అని ఉంది కదా! బూస్ట్ అనేది ఇప్పుడు ఇగో ఇక్కడ ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే మన మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ చూడండి 2.1 ఉండేది పైన 2.3కి వచ్చిందనమాట ఇక్కడ. ఇక్కడ ఈ ప్లేస్‌లో. ఓకేనా? మళ్ళీ ఇక్కడ కింద బూస్ట్ అని ఉంది కదా! అక్కడ మళ్ళీ ఏమన్నా లైట్నింగ్ లాగా వస్తే ఇగో కింద టైమర్ పోయిన తర్వాత మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ అది మనం బూస్ట్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ దీని మీద క్లిక్ చేశా. బూస్ట్ అవుతుంది చూడండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఇందులో బ్యూటీ ఏంటంటే, మనకి మైనింగ్ ఆన్ చేసిన వెంటనే చాలా ప్రాజెక్ట్స్‌లో మనకి యాడ్స్ అనేవి రావడం జరుగుతుంది. యాడ్స్ వల్ల మనకి చాలా, అంటే నాకు ఈ మధ్య చాలా చిరాకు వచ్చి కొన్ని ప్రాజెక్ట్స్ అయితే వదలడం కూడా జరిగింది. ఇందులో చూడండి, ఇది బ్యూటీ. ఏంటంటే వీళ్ళు ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మన యొక్క బ్యాటరీ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉండకూడదు. అంటే ఆహ్, మొత్తం బావుండాలి. ఎన్వైర్న్‌మెంట్ అనేది చాలా బావుండాలి. ఎటువంటి ఎవరికీ ఇబ్బంది లేకుండా ఈజీ వేలో ఉండాలని చెప్పేసి వీళ్ళు ఇలా నార్మల్‌గానే ఇవ్వడం జరిగింది. మేబీ రేపటి రోజున సర్వర్ మెయింటెనెన్స్ కోసం ఏమన్నా యాడ్స్ ఏమన్నా రిలీజ్ చేస్తే చేయొచ్చు గానీ, ఇప్పటి వరకైతే ఓకే. మళ్ళీ బూస్ట్ అని కొట్టండి. మళ్ళీ 14 సెకండ్స్ తర్వాత అలా 5 టైమ్స్ మనం కొట్టొచ్చనమాట. 5లో 3 టైమ్స్ నేను కొట్టేసాను. 5 టైమ్స్ అలా కొడితే ఇక్కడ 2.7 ఉంది కదా! నెక్స్ట్ ఇంకా మారుతా ఉంటుందనమాట. ఓకేనా? దయచేసి ప్రతి ఒక్కరు ఇది జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా? ఇదే ఇప్పుడు మళ్ళీ బూస్ట్ అని ఉంది కదా! మళ్ళీ బూస్ట్ మీద కొట్టా. ఓకేనా? ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే కేవైసీ అనేది ఇంకా దీంట్లో ఇవ్వలేదండి. ఇచ్చినప్పుడు నేను తప్పకుండా మళ్ళీ ఒక వీడియో అనేది చేస్తాను. లేదంటే మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవుతారు కదా! నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఇస్తా ఉంటాను. ఇక్కడ గనక మీరు చూసినట్లయితే స్ప్రౌట్ 4.0 ఇది స్టార్టింగ్, ఇది రిలీజ్ అయినప్పుడు 1 అవర్‌కి 4 కాయిన్స్ వచ్చినియి. ఈవెన్ మన పై నెట్వర్క్‌లో కూడా 2019 మార్చి 14న రిలీజ్ అయినప్పుడు 5 కాయిన్స్ ఏమో వచ్చినని సమాచారం. అలాగే ఇవి కూడా స్టార్టింగ్‌లో ఎవరైతే ఉన్నారో ఒక 1,000 మెంబర్స్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి గంటకి 4 కాయిన్‌లయితే వచ్చినియి. 1,000 దాటి వచ్చిన వాళ్ళకి ఇప్పుడున్న హాల్వింగ్ రేట్‌కి ఎంతైతే వస్తుందో 2 పర్ అవర్‌కి 2 కాయిన్స్ అనేది వస్తుంది. ఇగో బూస్టింగ్ అనేది బ్యూటీ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి 3.10. హ్మ్. ఆ! అలాగే రేపటి రోజున 100,000 అంటే 1,00,000 మెంబర్స్ వస్తే అది అనేది డ్రాప్ అవుతుందనమాట. అందుకని మనం స్టార్టింగ్‌లోనే ఉన్నాం. ప్రతి ఒక్కరు దయచేసి నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్క 24 గంటలకు ఒకసారి మైనింగ్ బటన్ ఆన్‌లో ఉంచుకుంటే మనకి గంటకి 2 కాయిన్‌లొచ్చే అవకాశం ఉంది. అలాగే దాంతో పాటు కింద బూస్ట్ అని 5 టైమ్స్ మనకు 5 ఛాన్సెస్ అయితే ఇచ్చినారు. దాని ప్రకారం మనం చేసుకోవాలనమాట. ఓకేనా? ఈ సెకండ్ హాల్వింగ్ ఇన్‌కమింగ్ ఇంకో 2000 ఆ! సెప్టెంబర్ 10, 2020 అంటే రేపటి రేపటి నుంచి అంటే యాక్చువల్లీ మనకిదే. కాపోతే ఇందాక నేను చూసిన దాని ప్రకారం ట్విట్టర్‌లో యాక్చువల్లీ ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి ద సెకండ్ హాల్వింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ 24 అవర్స్. వన్స్ ఇట్ హిట్స్ యువర్ నెక్స్ట్ సెషన్ విల్ రిఫ్లెక్ట్ న్యూ రేట్స్, బేస్, ఎర్నింగ్ అండ్ సెక్యూరిటీ సర్కిల్ రివార్డ్స్ ఆల్ కట్ ఇన్ ఆఫ్. అంటే తగ్గిపోతుందనమాట మనకి. రేపటి రోజంటే ఇంకొక 24 అవర్స్. అంటే ఆల్రెడీ 2 అవర్స్ అయిపోయింది. ఇంకో 22 అవర్స్‌లో తగ్గిపోతుందనమాట మన మైనింగ్ రేట్. అందుకే ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. దీని గురించి అందరికీ చెప్పండి. అంటే మీకు కింద జాయిన్ అవ్వాలి కాబట్టి. మంచి ప్రాజెక్టేనండి. అంటే మనం రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు కాబట్టి చేయడంలో తప్పేముంది. 24 అవర్స్‌కి ఒకసారి ఒక 10 సెకండ్స్ మన టైం లేదా 30 సెకండ్స్ టైంని మనం దాని మీద పెడితే చాలు కదా! ఖచ్చితంగా అయితే ఇది మంచి ప్రాజెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం యాక్చువల్లీ అసలు వీళ్ళ ఎయిమ్స్ ఏంటి? వైట్ పేపర్‌లో ఏముంది? అసలు వీళ్ళ ఐడియా ఏంటంటే మామూలుగా అసలు దీని బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో అందరికీ అందుబాటులో ఉండాలి. ఖరీదైన మైనింగ్ మిషన్స్ అండ్ డబ్బు అవసరం లేదు ఈ మైనింగ్ చేయడానికి అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. లక్ష్యం ఏంటంటే ఎయిమ్ అంటారు కదా! లక్ష్యం ఒక కమ్యూనిటీ బేస్డ్ డిజిటల్ కరెన్సీ తయారు చేసి ఎవరు అయినా సులభంగా వినియోగించేలా ఉండటం.
ఓకేనా? ప్రతి ఒక్కరు వినియోగించేలా ఈజీ మోడ్‌లో మనం దీన్ని మైనింగ్ చేసుకోవచ్చనమాట. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? యాప్ ఇన్‌స్టాల్ చేసి రోజుకి ఒకసారి బటన్ నొక్కాలి. అదే మన మైనింగ్. ఎర్నింగ్స్ ఒక్కసారి నొక్కితే 24 అవర్స్ పాటు ఆటోమేటిక్‌గా స్ప్రౌట్ కాయిన్స్ అనేవి వస్తాయి. మీకు తెలిసిందే కదా! మన పై నెట్‌వర్క్‌లో ఎలా అయితే మనకు కాయిన్స్ ఎలా అయితే వచ్చినాయో ఇందులో కూడా అంతే. ఇప్పుడు మనం రిఫరల్ చేసామంటే వాళ్ళ ద్వారా మనకి అంటే ఒక 5 మెంబర్స్‌ని మనం తప్పకుండా రిఫర్ చేస్తే మనకి సెక్యూరిటీ సర్కిల్ అనేది పై నెట్‌వర్క్‌లో ఎలా అయితే ఉందో దీంట్లో కూడా సెక్యూరిటీ సర్కిల్ ద్వారా గట్టిగా, దృఢంగా ఉంటుందని మన అకౌంట్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. యూజర్స్ పెరిగే కొద్దీ మైల్‌స్టోన్ వద్ద రివార్డ్స్ ఆఫ్ అవుతాయంట. ఇప్పుడు ప్రతి ఒక్క ఇప్పుడు మన పై నెట్‌వర్క్‌లో కూడా ప్రతి మంతు బేస్ మైనింగ్ రేట్ అనేది తగ్గుతా ఉంది. అలాగే యూజర్స్ పెరిగే కొద్దీ కాయిన్స్ అనేవి డివైడ్ చేయడం అంటే ఆఫ్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా? ఇందులో ఇంకో బ్యూటీ ఏంటంటే ఎవరైతే ఎక్కువ ప్రపంచంలో అంటే ఈ స్ప్రౌట్ నెట్‌వర్క్‌లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఎక్కువ కాయిన్స్ ఉన్నాయో వాళ్ళకి జస్ట్ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే బ్యాడ్జెస్ లాగా అంటే గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అలా ఇవ్వడం జరుగుతుందనమాట. ఎవరైతే ఫస్ట్ ఉన్నారో అది మనం చూసుకోవచ్చు. అంటే పై నెట్‌వర్క్‌లో అలా లేదు కదా! మామూలుగా అయితే ఎవరైతే ఫస్ట్ ఉన్నారో మనకొక ఆతృత అయితే ఉంటుంది. కానీ ఇందులో మనకు చూపిస్తారు. అందులో మనకు చూపించరనమాట. ఎక్కువ మంది యూజర్‌లు సింపుల్‌గా యాప్ ద్వారా ఆన్‌బోర్డ్ చేయడం. మామూలుగా అయితే అసలేంటి ఈళ్ళు వైట్ పేపర్‌లో ఏముందో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, బ్లాక్ చైన్‌ని డెవలప్ చేసి టెస్ట్ రన్ చేయడం. ఫుల్ డీసెంట్రలైజేషన్ నెట్వర్క్‌ని పూర్తిగా కమ్యూనిటీ చేతిలో ఉండడం. వీళ్ళ యొక్క లక్ష్యాలు అంటే గ్రోత్ స్టేజెస్ అనమాట. స్ప్రౌట్ కాయిన్ యూజర్స్ మొదట్లో రివార్డ్ కోసం మనం దీన్ని మనం ఉపయోగించొచ్చు. భవిష్యత్తులో ట్రాన్సాక్షన్స్, స్మార్ట్ కాంట్రాక్ట్స్, గవర్నెన్స్ కోసం కూడా మనం వాడొచ్చనమాట ఫ్యూచర్‌లో. సింపుల్ మీరు యాప్ ఇన్‌స్టాల్ చేసి బటన్ నొక్కితే 24 అవర్స్‌లో అంటే ఇంతకుముందు ఉన్న మైనింగ్ రేట్ ప్రకారం రోజుకి 96 కాయిన్స్ వచ్చాయన్నమాట. ఇంతకుముందు. అంటే గంటకి 4 కాయిన్‌లంటే అంటే 96 కాయిన్‌లు. అంతే. హ్మ్. 96 కాయిన్‌లొచ్చాయి. ఇప్పుడు గంటకి రెండే వస్తున్నాయి కాబట్టి దాన్ని బట్టి చూసుకోండి ఒకసారి. మీరు 5 మెంబర్స్‌ని గనుక ఇన్వెస్ట్ చేసి ఇన్వైట్ చేస్తే ఎక్స్‌ట్రా 24 స్ప్రౌట్ కాయిన్స్ వస్తాయన్నమాట. 5 మెంబర్స్‌ని రిఫర్ చేస్తే 24 ఎక్స్‌ట్రా వచ్చాయన్నమాట. అంటే మీరెంత కన్సిస్టెంట్‌గా ఉంటే, ఎంతమంది యాక్టివ్ ఫ్రెండ్స్ ఉంటే అంత ఎక్కువ కాయిన్స్ వస్తాయన్నమాట దీంట్లో. రోజుకు ఒక బటన్ నొక్కి కాయిన్స్ సంపాదించడం, సులభంగా అందరికి చేరేలా ఉండడం, తర్వాత పూర్తిగా డీసెంట్రలైజ్ అవ్వడం. ఓకేనా? దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. ఓకేనా? సో, ప్రతి ఒక్కరు చేయండి. ఇది ఏంటంటే చూస్తుంటే అంటే ఒక పెద్ద క్రిప్టో ఇన్‌ఫ్లుయెన్సరు దీని గురించి మాట్లాడడం అయితే జరిగింది. అందుకనే ఈ ఇంటర్‌లింక్ వచ్చింది. కీ చైన్ నెట్‌వర్క్ వచ్చింది. ఆహ్, ఇంటర్‌లింక్ గురించి జస్ట్ నార్మల్‌గా ఒక వీడియో చేశాను. అది కూడా పెద్దగా నేను చేశాను కానీ అది పెద్దగా బాగోదు. నాకు కూడా నచ్చలేదు చేయడం. ఏదో ఆ టైంలో చేయాలి కాబట్టి చేసేసాను. ఇది మాత్రం కొంచెం పట్టుదలతో చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు దీని గురించి ప్రతి ఒక్కరికి చెప్పండి. రిఫర్ చేసుకోండి. చూద్దాం. ఏదో ఒకటి ఇన్ని చేస్తున్నాం గదా! ఏదో ఒకటి తగిలితే అందరి జీవితాలు మారతాయని నా ఉద్దేశం అనమాట. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నిజంగా మీకు నచ్చినట్టయితే అంటే ఓకే అనుకుంటే దయచేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి అందరికి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్‌లో పెట్టండి. లేదంటే మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి అక్కడ నన్ను పర్సనల్ మెసేజ్ చేసినా నా నంబర్‌కి నేను మీకు దయచేసి అంటే ఖాళీ ఉన్న టైంలో దయచేసి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్.